హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆంధ్ర తెలంగాణ రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చి బ్రెడ్ పిజ్జా విత్ ఇన్స్టెంట్ పిజ్జా సాస్. సో ఫస్ట్ ఇన్స్టెంట్ పిజ్జా సాస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం 3 టేబుల్ స్పూన్స్ టమాటో కెచప్ తీసుకున్నాను. దీంట్లోకి ఇప్పుడు మనము ఒక పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఒక పావు టీ స్పూన్ ఉప్పు, ఒక పావు టీ స్పూన్ కారం ఇష్టం లేని వాళ్ళు పెప్పర్ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. అలాగే ఒక పావు టీ స్పూన్ ఆరెగానో, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సన్నగా తరిగిన వెల్లుల్లిపాయలు వేసి కలుపుకోవాలి. అంతే అండి, ఇన్స్టెంట్ పిజ్జా సాస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పిజ్జా సాస్ యూస్ చేసి మనము సింపుల్ అండ్ ఈజీ వేలో బ్రెడ్ పిజ్జా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను ఈ బ్రెడ్ని బ్రెడ్ టోస్టర్లో పెట్టి టోస్ట్ చేసుకున్నాను. ఇలా టోస్ట్ చేసుకున్న బ్రెడ్ పైన మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఇన్స్టెంట్ పిజ్జా సాస్ని అప్లై చేసుకొని దానిపైన మనకి ఏ వెజిటేబుల్స్ అవైలబుల్ ఉంటే అవి వేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యాప్సికమ్, ఆనియన్ అండ్ స్వీట్ కార్న్ వేసాను. ఆలివ్స్ ఉంటే ఆలివ్స్ కూడా వేసుకోవచ్చు. సో ప్రజెంట్ నా దగ్గర అయితే లేవు. సో ఇవన్నీ వేసేసుకొని వెజిటేబుల్స్, తర్వాత దానిపై నుంచి చీజ్ వేసుకోవాలి. మీకు ఇంట్లో చిన్నపిల్లలు కనుక ఉంటే కొంచెం ఎక్కువ చీజ్ వేసుకున్నా పర్లేదు. సో నేనైతే కొంచెం దీనికి ఎక్కువ వేసాను. ఇది నేను ఇప్పుడు ఓవెన్లో పెట్టి హీట్ చేస్తాను. జస్ట్ హీట్ చేస్తే సరిపోతుంది. నార్మల్గా మనం మైక్రోవేవ్లో ఫుడ్ ఎలా అయితే హీట్ చేసుకుంటాం 30 సెకండ్స్ 1 మినిట్ అలా పెట్టి జస్ట్ అలా పెట్టేసి ఒక 30 సెకండ్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. 40 to 50 సెకండ్స్లో అయిపోతుంది ఇది. సో ఇది మైక్రోవేవ్ ఓవెన్లో చేశాను. తర్వాత దీన్ని సేమ్ ప్యాన్లో కూడా చేసుకోవచ్చు. ప్యాన్లో చేసేటప్పుడు ఏంటంటే బ్రెడ్ని ఒక సైడే ఫస్ట్ టోస్ట్ చేసుకోవాలి, ఒక సైడ్ చేయకూడదు. ఇలా మనం టోస్ట్ చేసుకున్న వైపు పైకి వచ్చేలాగా పెట్టుకొని దానిపైన పిజ్జా సాస్ అప్లై చేసుకోవాలి. దానిపైన మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ పెట్టుకోవాలి. తర్వాత దానిపైన చీజ్ వేసుకోవాలి. చీజ్ వేసుకున్నాక పైనుంచి కావాలంటే కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది మనం ప్యాన్లో చేసుకుందాము. దీనికోసం కొద్దిగా బటర్ వేసుకొని దానిపైన ఈ మనం ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ పిజ్జాని పెట్టేసుకొని మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఇది చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. సో మధ్యలో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఒక 1 మినిట్లో ఈ పిజ్జా అనేది రెడీ అయిపోతుంది. మన బ్రెడ్ పిజ్జా అయితే రెడీ అయిపోయిందండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.